ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండకూడదా? ఈ రాష్ట్రంలో అన్ని కులాలు అన్ని మతాలు ప్రశాంతంగా బ్రతకూడదా? ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నుండి రెచ్చగొడుతున్నారు యూట్యూబర్స్ అందరినీ. తెలంగాణ సరస్వతి గారు చేస్తున్నారు. ఇజ్రాయెల్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సార్ సిస్టమ్ మ్యూట్ లో ఉన్నది. ఇజ్రాయెల్ గారు అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఓన్లీ ఇజ్రాయెల్ గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఇజ్రాయెల్ గారు. ఎస్ సార్. ఇజ్రాయెల్ గారు ఎస్ అండి, క్లియర్గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు 3 సంవత్సరాల సమయం ఉంది. 2 సంవత్సరాల వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను డిస్టర్బ్ చేయకూడదు, కులాల వారిగా కానీ మతాల వారిగా కానీ అనిశ్చిత పరిస్థితులను క్రియేట్ చేయొద్దు అంటనంటే రాష్ట్ర ప్రజలు ఏం చేయాలి, కూటమి ప్రభుత్వం ఏం చేయాలి, మీరేం చేయాలి, నేనేం చేయాలి? సార్, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని చెప్పేసి వీరిష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు, మారణకాండలు, హత్యలు, అత్యాచారాలు చేసుకుంటూ పోతుంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకూడదా అండి? ఈ రోజు మరి స్వామి మీరు అవి తప్ప అన్ని మాట్లాడుతున్నారండి. కాదండి, అవి తప్ప అన్ని మాట్లాడుతున్నారు. మీరు ప్రజల పక్షాన నిలబడి ఎన్నికైనందుకు మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. మీ ప్రతిపక్ష నాయకుడు బెంగళూరులో ఉండి ఆయన ఓన్లీ ప్రకటనలకే పరిమితం అయితే ఇక్కడ పరిపాలన ఎట్లా అవుతుందండి? సార్, అందరు బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నారండి, వి వాంట్ అపోజిషన్ లీడర్ అని చెప్పి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలిటిక్స్ కు ఒక ప్రతిపక్ష నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాత్ర పోషించలేకపోతున్నారు. నేను చెప్పలేదండి. ఈ రోజు మాట్లాడుతున్న స్వామీజీ గారు మరి చంద్రబాబు నాయుడు గారు సచ్చినక్కని బైబిల్ చదివినప్పుడు ఏం చేశారండి? పవన్ కళ్యాణ్ గారు తన నా భార్య క్రిస్టియన్, నా కుమార్తె బాప్తిజం తీసుకుందని చెప్పినప్పుడు ఏం చేశారండి? ఎందుకు ఈ డ్రామాలో ఏంటి? ఒక పక్షాన్ని రెచ్చగొట్టి, హిందువులు రెచ్చగొట్టి, క్రిస్టియన్స్ రెచ్చగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టేది ఎవరండి? వీళ్ళ కాదా? ఇటువంటి కొంతమంది కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళు ఉన్నంత కాలం ఈ రాష్ట్రం బాగుపడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ తీసుకుందని చెప్పారు. స్వామీజీలు ఇజ్రాయెల్ గారు, మీ వాయిస్ టెక్నికల్ ప్రాబ్లం ఉంది కొద్దిగా. అండి దుర్గాప్రసాద్ గారు, ప్రశ్న రావణ్ వ్యవహారంలో మాట్లాడుతున్నారు కదా, మీరు ఒక మాట్లాడుతారు ప్లీజ్. దుర్గాప్రసాద్ గారు, నేను అడిగిన దానికి జవాబు చెప్పండి ప్లీజ్. ప్రశ్న రావణ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వము ఎలా ఫర్దర్ చర్యలు తీసుకోబోతుంది? ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ముందుకొచ్చి, మైకుల ముందుకొచ్చి రాష్ట్ర గౌరవప్రదమైనటువంటి వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేటటువంటి అది పరిపాటిగా మారిపోయింది. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు చేస్తుంది? సార్, దీనికి ఒక ప్రత్యేకమైన ఒక యాక్ట్ ఒకటి తీసుకురావాలి సార్. వాక్ స్వాతంత్రం ఉంది, కానీ మనము ఇష్టానుసారంగా మనం మాట్లాడడానికి అధికారం లేదు సార్. ప్రశ్నించవచ్చు, తప్పు లేదు. కానీ మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడితే అది ఎంతటి వారినైనా ప్రభుత్వము చర్య తీసుకోవడం సత్యం. ఎందుకంటే దాని ఎటువంటి ఉపయోగించండి. ఇవాళ ఇదవుతుంది, రేపు ఇంకోటి అవుతుంది. ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒకటే ఉంటుంది. పరిపాలన ప్రశాంతంగా సాగాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. మత విద్వేషాలు లేదా ఈ యూట్యూబ్ ద్వారా కానీ లేదా దీని ద్వారా కానీ మతాలను, మత ఆచారాలను రెచ్చగొడితే ఏ ప్రభుత్వం అయినా సరే ఊరుకోదు. దీని మీద కఠిన చర్యలు, ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నా సరే అట్లా చేస్తే ఆ ప్రభుత్వం ఆ వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవడంలో సందేహం లేదు సార్. మరి వీళ్ళు తీసుకుంటున్నప్పుడు వీళ్ళు ఎందుకు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఎందుకు వీళ్ళు చెప్పలేకపోతున్నారు? అట్లా మాట్లాడమే చర్య తీసుకోండి, దాంట్లో మాకు ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పని వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేయట్లేదు?
ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ఏ రోజు కూడా అసెంబ్లీకి రాడు, ప్రజల సమస్యలు తెలుసుకోడు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. మరి తెలియకుండానే ఈ నాయకులు, శోకాది నాయకులు అందరూ వచ్చేసేసి ఏం మాట్లాడుతున్నారు? సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు? మీరు సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు? అసలు మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం, మీరు చర్య తీసుకోండి, మీరు మీ నోటితో మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే మీరు మతాల మధ్య పిచ్చి పెడుతుంటే మీరు సిద్ధపడుతున్నారా? మీరు దానికి ఆజ్యం పోస్తున్నారా? మీరు ఒక ప్రశ్న, అతను మాట్లాడితే చర్య తీసుకుంటే మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీ ఇష్టానుసారంగా తీసుకుంటారా? 4 కేసులు పెట్టారు, 4 కేసుల్లో కోర్టు రిజెక్ట్ చేసింది. మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆ ఒక్క మాట చెప్పండి మాకు. ఈ ప్రశ్న ప్రశ్నించినప్పుడు మీ పక్షాన్ని కూడా మేము వస్తాం, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తారు? మీ పక్షాన్ని కూడా మేము వస్తాం, మీ పక్షాన్ని కూడా మేము మాట్లాడతాం. మాట్లాడండి. ఇప్పుడు రావణ మాట్లాడిన మాటకి మీరు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత మీరు ఎందుకు బెయిల్ ఇప్పిస్తున్నారు? మీరు ఎందుకు చేస్తున్నారు చెప్పండి మరి. అంటే మీరు తాంబూలాలు తన్నుకు తావండనా? అయ్యా మీ తాంబూలాలు ఇచ్చా మీరు తన్నుకు తావండి అని చెప్తున్నారా మీరు? ప్రశ్నారావుని అరెస్ట్ చేస్తే అదే ప్రతిమా మతాల మీద మాట్లాడితే మీరు ఊరుకుంటారా? ఎస్సీ కేసు పెట్టా మా మీద, మమ్మల్ని బయటకు దుర్గప్రసాద్ గారు మళ్ళీ వస్తాను. ఆ రోజు